హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను పోస్ట్ చేస్తున్న వీడియో వచ్చేసి మా బాబుది ధన్వి ఫస్ట్ బర్త్డే వీడియోస్ అనమాట. సింగపూర్లో సెలబ్రేట్ చేశాను ఫస్ట్ బర్త్డే. అండ్ ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి వాడికి 2 years కంప్లీట్ అయిపోయినాయి. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఈ వీడియో వచ్చేసి మేము సింగపూర్లో సెలబ్రేట్ చేశాను. అండ్ సెకండ్ బర్త్డే వచ్చి నేను అమెరికాలో సెలబ్రేట్ చేసేసాను ఆల్రెడీ, ఆ తర్వాత చెప్తాను. అండ్ ఈ వీడియోకి వచ్చేటప్పటికి నేను ఈ బర్త్డే వీడియోస్ 2 వీడియోస్గా పోస్ట్ చేస్తానండి. ఒకటి అరేంజ్మెంట్స్ వీడియో, ఇంకొకటి ఫైనల్ బర్త్డే వీడియో అనమాట. అండ్ ఈ బర్త్డే కోసము నేను రిటర్న్ గిఫ్ట్స్, బట్టలు కావాల్సినవన్నీ నేను ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకున్నాను. అయితే ఆ కొరియర్లో బాబు కోసం నేను ఏమేమి తెప్పించాను అనేది కూడా చెప్తాను. అన్నీ డీటెయిల్గా వీడియోలో నేను చెప్పలేకపోయాను, కొన్ని పర్సనల్ కూడా ఉంటాయి కదా, సో నేను కట్ చేసేసి కొన్ని వాయిస్ ఓవర్లో చెప్పేస్తున్నాను. నవ్వితే నువ్వులుండలు, చేతులు మడిస్తే చలిమిడి, బోర్లా పడితే బొబ్బట్లు, పాకితే పరవాన్నం, కూర్చుంటే కాజాలు, అడుగులేస్తే అరిసెలు, గడప దాటితే గారెలు, ఈల వేస్తే విజిల్స్, కొడితే ఊకు గిన్నెలు, చొంగ కారిస్తే చొంగ చెక్కలు, విచ్ మీన్స్ జంతికలు, చిలక పలుకులు పలికితే పంచదార చిలుకలు. ఇలా 11 రకాలతో పాటు 12వది ఒక స్టీల్ బకెట్, 1 kg కూర పట్టేలాగా ఒక స్టీల్ బకెట్ తెప్పించాను. ఇలా అన్ని రకాలు 12 నెలలకి 12 కానుకలుగా ప్లాన్ చేసుకొని ఫస్ట్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించాను అనమాట. ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ పెట్టడానికి ఒక బ్యాగ్, అంటే లైక్ హ్యాపీ బర్త్డే కవర్స్, థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ కార్డ్స్ అవి తెప్పించి ఈ బకెట్ హ్యాండిల్కి ట్యాగ్ చేసామన్నమాట. చాలా బాగా జరిగింది. అలాగే ఇవి మంత్ వైజ్ బర్త్డేస్కి నేను కొన్ని పిక్స్ తీసుకున్నాను అనమాట, మంత్లీ గ్రోత్ ఎలా ఉందో అవి చెక్ చేసుకోవడానికి. సో అవి కూడా తెప్పించాను. చూడండి, ఒక్కో మంత్లో ఒక్కోసారి ఫేస్ ఫీచర్స్ అన్నీ మారిపోయినట్టుగా అనిపిస్తాయి. అండ్ క్యాటరింగ్కి ఇచ్చేసాను. ఈసారి నేను ఏది చేయలేదు ఇంట్లో. బర్త్డేకి మొత్తం నేను క్యాటరింగ్ ఇచ్చేసాను. వీడియోగ్రాఫర్ని, ఫోటోగ్రాఫర్ని అందరినీ పెట్టాను. ఈసారి నేను ఎక్కువ ఇంట్లో పని పెట్టుకోదలుచుకోలేదు. లాస్ట్ టైం అన్నప్రాసన వీడియో మీరు చూసే ఉంటారు, అప్పుడు మొత్తం వర్క్ ఎక్కువైపోయినట్టుగా అనిపించింది. ఈసారి జనాలు కూడా ఎక్కువ ఉన్నారు, ఇంట్లో నాకు అవ్వాలనిపించి ఈసారి నేను ఫంక్షన్ హాల్ తీసుకున్నాను. నేను ఇక్కడ కొరియర్ ఓపెన్ చేస్తున్నాను, ఏమేమి వచ్చాయి, ఏమేమి రావాలి అవి చెక్ చేసుకుంటుంటే మా అబ్బాయి వచ్చి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట. తీయటం, పెట్టడం, నేను సర్దినవన్నీ మెస్ చేయడం, అవి ఇది చెప్పాను. థ్యాంక్ యూ కార్డ్స్ అవే అనమాట. కానీ వీడియో చూడండి. దీని పేరు నిఖిత అనమాట, నా ఫ్రెండ్, మా వారి కొలీగ్ వైఫ్ అనమాట. తిని వచ్చింది కవర్స్ ప్యాక్ చేయడానికి. అయినా అవ్వలేదు, ఇంకా బాగా బజ్జీ. ఆ వేళ ఫ్రైడే అయ్యేది, ఎక్కువగా మీరు బయలుదేరితే కదా భోజనం చేయాలి, ఎవరు రారు అనుకుని నేను సాటర్డే సెలబ్రేట్ చేస్తున్నాం. బట్ ఫ్రైడే వచ్చేసి అవి చేసుకున్నాం. అండ్ పిల్లవాడికి హారతి ఇచ్చి మంగళస్నానం అవి చేయించాను. ఎలా అంటే మీరు పార్సల్ వీడియోలో చూసే ఉంటారు, ఆయిల్ పెట్టి నలుగు పెట్టి స్నానం చేయించాను కదా, అలాగే చేయించాను వీడికి కూడా ఈసారి.
వీళ్ళు నా ఫ్రెండ్, ఇంకా మా కమ్యూనిటీలో ఇంకో ఫ్రెండ్స్ అనమాట. ఈవిడ శారీ కట్టుకున్న ఆవిడ తెలిసిన గారు, ఆవిడ సౌజన్య గారు నాకు చాలా సపోర్ట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. మా మధ్యలోకి ఎవరు రాలేరు, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు కూడా నాకు ఇంకో హెల్పింగ్ హ్యాండ్ సపోర్ట్ ఇచ్చారు, ప్యాకింగ్కి కానీ బర్త్డేకి కానీ. వీళ్ళందరి సపోర్ట్ వల్లే నేను సింగపూర్లో అన్నప్రాసన, బర్త్డే ఇవన్నీ చేయగలిగాను. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, పిల్లవాడికి హారతి ఇచ్చి మంగళస్నానం చేయించామని. ఇప్పుడు మీరు చూసేది అదే అన్నమాట. నేను ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ దీని నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫైనల్గా బాబు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం, ఎలా డెకార్ చేసాం, ఇవంతా ఆ వీడియోలో ఉంటుంది.
ఫైనల్ బర్త్డే వీడియో అనమాట. ఇక్కడ దాకా అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నచ్చితే. ఇదొచ్చి మా బాబుకి నాకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకున్న బర్త్డే కేక్ అనమాట. డెకార్ కేక్ డెకార్ టాపింగ్ అంతా చేస్తున్నప్పుడు కూడా నేను ఒక చిన్న వీడియో తీసుకున్నాను, మెమరీగా ఉంటుందని. ఏం లేదండి, ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది, హార్డ్ డిస్కులు నిండిపోతున్నాయి, క్లౌడ్లో కూడా స్పేస్ లేదు. అందుకని డిజిటల్ లైబ్రరీలో ఉంటుందని నచ్చిన వీడియోస్ అన్నీ, పిల్లవాడి మెమరీస్ అన్నీ ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను. నా పిల్లలు పెద్ద అయినాక ఈ వీడియోస్ అన్నీ చూసుకొని మా అమ్మ నాన్న నా కోసం ఇంత బాగా చేశారా అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. అదే నా ప్రైమరీ ఎజెండా, అంతే. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.